వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలిపట్టణం తుఫాన్ నగర్లోని సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో సంయుక్త సేవా సంస్థ ద్వారా దత్తత తీసుకున్న 20 కుటుంబాలకు ఆ సంస్థ సభ్యుల సహకారంతో నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు, భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హిందీ ఉపాధ్యాయురాలు హరిత, 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ శానం సువర్ణ, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర పాల్గొన్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ప్రసన్నకు మందుల ఖర్చుకై శానం సువర్ణ 2,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన హరిత, సువర్ణలు మాట్లాడుతూ సంయుక్త సేవా సంస్థ కార్యాలయంలో నేడు దాతల సహకారంతో 20 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు, భోజనం ప్యాకెట్లు పంపిణీ చేసే కార్యక్రమంలో తాము పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. సంయుక్త సేవా సంస్థకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా పిల్లలందరికీ శుభాశీస్సులు. ఈరోజు మనము చూస్తున్నాం కదమ్మా, సంయుక్త సేవా సంస్థ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఇది చాలా గొప్ప ప్రోగ్రాం. చెప్పాలంటే అసలు ఈ రోజుల్లో ఎవరి వాళ్ళే అన్నటువంటి ఈ రోజుల్లో ప్రతి నెల పేదవాళ్ళకి కావాల్సినటువంటి నిత్య సరుకుల్ని అందజేయడం చాలా గొప్ప విషయం. ఎంత సంపాదించినా మనకి తినడానికి తిండి అనేది కావాలి కదా ఎవరికైనా. కానీ మేము పిల్లలకు కూడా చదువు చెప్పేటప్పుడు అదే చెప్తూ ఉంటాం, మనము ఒకరికి హెల్ప్ చేయాలి అని. ముఖ్యంగా ఇక్కడ ఈ సంస్థలో నాకు చాలా చక్కగా నచ్చింది ఏంటంటే పిల్లల ద్వారా అందరికి ఇప్పిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. చిన్న వయసు నుంచే వీళ్ళంతా కూడా సేవాభావం అనేటువంటిది ఓరల్గా క్లాస్లో వినడం కాదు, ప్రత్యక్షంగా మీరు ఈరోజు ఒకరికి ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ నుండి ఎవరైతే ఇలా చేశారో మీరందరూ కూడా భవిష్యత్తులో ఏం చేయాలి నాన్న, మీరు మంచి జాబ్ తెచ్చుకొని నలుగురికి మీరు సహాయం చేయాలి. ఇప్పుడు నేను ఒక హిందీ టీచర్ని. నేను చేయగలిగినటువంటి సేవ ఏంటంటే నా దగ్గరికి ఎంతో మంది హిందీ నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళల్లో ట్యూషన్ ఫీజులు కానివ్వండి, స్కూల్లో ఏదైనా ఎగ్జామ్స్ పెట్టినప్పుడు కట్టుకోలేరు. నేను చేయగలిగింది ఏంటంటే ఆ పిల్లలకి ఉచితంగా నేను ఇప్పుడు వరకు ఎన్నో వేల మందికి నేను హిందీ ప్రాథమ నుంచి ప్రవీణ వరకు నేర్పించున్నాను. కానీ ఎవరి దగ్గర కూడా ఈ రోజుకి నేను ₹1 తీసుకోను. నేను కష్టపడి చదువుకున్నాను, ఆ విలువ ఏంటో తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా నేను ఉచితంగానే హిందీ నేర్పిస్తూ ఉంటాను ఎక్కడైనా కానీ పిల్లలకి. అది నేను చేయగలిగినటువంటిది. కానీ ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత నాకు చాలా ఆనందం వేసింది. చక్కగా అన్ని స్పాన్సర్ చేయడము, ముఖ్యంగా కొంతమంది మన కావల్లో ఉన్నటువంటి డాక్టర్స్ వాళ్ళు పిల్లలకి కొంచెం అమౌంట్ ఇవ్వడం కానివ్వండి, అలాగే అడాప్ట్ చేసుకొని పిల్లల అకౌంట్లో అమౌంట్ వేయడము, వాళ్ళని చదివించడము, ఇవన్నీ మీరు టీవీలో అట్లాగే చూస్తుంటారు కదా, నిజంగా తెలియదు కదా. ఈరోజు చూస్తున్నారా? ఇప్పుడు మన సురేంద్ర సార్ చెప్పారు, కొంతమంది డాక్టర్లు అంటే పర్టికులర్గా పలానా పేరు చెప్పకపోయినా నేను వాళ్ళు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండి వాళ్ళు చేయగలిగినటువంటి సహాయం తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు. నేను మీ అందరికి చెప్పేది ఒకటే నాన్న, ఎవరైనా సరే మనము మనదే అని కాకుండా మనం ఏం చేయాలి, ఇతరులకి సహాయం చేయాలి. అది మీరు చిన్న క్లాస్ నుంచి మీరందరూ నేర్చుకోవాల్సినటువంటి లక్షణం. మీరే కాదు, మీరు ఇతరులకు కూడా చెప్పాలి. మనకున్న దాంట్లో మనకు కొంతుంది, దాంట్లో ఇంకొంచెం చేయగలిగినటువంటిది. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంటే నాకు ఈ ప్రోగ్రామ్స్ గురించి నేను ఈరోజే రావడం ఫస్ట్ టైము, కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు దీని గురించి నేను నలుగురికి చెప్తాను, ఇటువంటి ఒక మంచి సంస్థ ఉంది, మనం ఒకరికి హెల్ప్ చేయాలంటే ఈ సంస్థ ద్వారా మనం చేయొచ్చు అని ఖచ్చితంగా నేను నలుగురికి చెప్తాను అన్నమాట. ముఖ్యంగా ఈ సంస్థని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సురేంద్ర సార్కి నేను చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇలాగే కేవలము ఒక ఈ సరుకులు అందించడమే కాకుండా పిల్లలకి సమ్మర్ క్లాసెస్, అలాగే రెగ్యులర్ ఇవన్నీ కూడా ఉచితంగా చెప్పడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. బయట ఒక ట్యూషన్కి వెళ్తుంటే ₹1000 2,000 అలా తీసుకొని చెప్తున్నారు ఈ రోజుల్లో, అర్థమవుతుందా? అలాంటిది ₹1 తీసుకోకుండా మీకు ఫ్రీ సర్వీస్ చేస్తూ ఒక రూమ్ తీసుకొని, దీని వెనక చాలా కష్టం ఉంటుంది, మీకు తెలుసో లేదో. మీరేదో వస్తున్నారు, 2 hours వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ దీని వెనక కష్టం అనేది ఆ ఆర్గనైజ్ చేసేటువంటి వ్యక్తులకి మాత్రమే తెలుస్తుంది, అర్థమవుతుందా? కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రోగ్రాం ద్వారా పెద్దలకే కాకుండా పిల్లలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. కాబట్టి నేను చాలా ప్రత్యేకంగా మన సంయుక్త సేవా సంస్థ వాళ్ళకి పేరున ఎవరైతే
ఇంకా మన సురేంద్ర సార్కి సపోర్ట్గా ఉంటూ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.